హాయ్ గైస్, నా పేరు స్వరూప్ అండ్ ఈ కోర్స్ ఒక సక్సెస్ అవ్వాలంటే నాకు మీ తరపు నుంచి కావాల్సింది ఒకటే. ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి వి విల్ క్రాక్ పైథాన్ అని చెప్పేసి. ఎక్కువ లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం విత్ అవర్ పార్ట్ 5. సో ఇప్పటి వరకు మనం 5 మాడ్యూల్స్ కవర్ చేసుకున్నాం అండ్ ఈ 5 మాడ్యూల్స్ లో మనం మెయిన్ గా కవర్ చేసుకున్న టాపిక్స్ వస్తాబట్టి డేటా టైప్స్ ఏంటి, ఆపరేటర్స్ ఏంటి, వేరియబుల్స్ ఏంటి, లిటరల్స్ ఏంటి, రైట్. దాని తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్ ఎలా తీసుకోవాలి, ఒకవేళ మనకి మల్టిపుల్ ఇన్పుట్స్ కేసు ఉంటే ఆ మల్టిపుల్ ఇన్పుట్స్ కేసులో డాట్ స్ప్లిట్ అనేది ఎలా వాడాలి, నెక్స్ట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్, ప్రింట్ గురించి చూసాం. ప్రింట్ లో మనం ఏదైనా ప్రింట్ చేసినప్పుడు దాంతో పాటు పక్కన మెసేజ్ ఎలా ప్రింట్ చేయాలి. ఫర్ సపోజ్ మీరు ఒక 2-3 వేరియబుల్స్ కలిపి ప్రింట్ చేస్తున్నారంటే అవన్నీ కామాతో ఎలా సెపరేట్ అవ్వాలి, లేదా వాటి మధ్య స్పేస్ ఎలా తీసేయాలి. దాని తర్వాత అన్ని ప్రింట్ అయిన తర్వాత ఎండ్లో మనకి ఏదైనా ప్రింట్ అవ్వాలంటే ఎండ్ అనే మెథడ్ని ఎలా వాడాము, రైట్. ఇవన్నీ మనం ఇప్పటి వరకు చూసుకున్నాం. ఇప్పటి వరకు మనం ఏవైతే చూసామో వాటి మీద మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ మాడ్యూల్లో. సో ఏ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేస్తున్నానో అవన్నీ మీరు జాగ్రత్తగా మైండ్ పెట్టేసి లాజికల్గా ఆలోచించండి. ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ మన మెథడ్ తెలుసు కదా, ఆ మెథడ్ ఫాలో అవ్వండి, రైట్. సో ఎక్కువ లేట్ చేయకుండా మనం డీప్ డైవ్ చేసేద్దాం ఇంటూ అవర్ మాడ్యూల్. సో ఫస్ట్ ప్రాబ్లం వస్తేప్పటికి ఫైండ్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్. ఇది మనం ఇప్పటి వరకు ఆల్రెడీ చేసాము, కానీ మనం బేసిక్గా బిగిన్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి చేసేద్దాం. మనకి ఇన్పుట్ వస్తుందంట num1 అండ్ num2. శాంపుల్ అవుట్పుట్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే రావాలి. అంటే SUM:15. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ అలానే ప్రింట్ అవ్వాలి. సో ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేస్తే ఈ టాపిక్స్ మీరు కవర్ అవుతాయి. అవి ఏంటి కవర్ అవుతాయి ఎగ్జాక్ట్గా అని చెప్పేసి చూద్దాం. మనం ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్కి వచ్చేద్దాం. మీకు ఒకవేళ ఈ కాన్సెప్ట్ తెలుసు అవసరం లేదు అనుకుంటుంటే మీకు ఒకవేళ కాన్సెప్ట్ తెలుసు అనుకుంటుంటే మీరు ఓన్గా సాల్వ్ చేసేయండి. నా అప్రోచ్ చూడాలనుకుంటే వీడియోని చూడొచ్చు. ఈ విజువల్ స్టూడియో కోడ్లో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కొత్త ఫైల్ క్రియేట్ చేద్దాం. ఫైల్ వస్తేప్పటికి సమ్ ఆఫ్ 2 నెంబర్స్ .py, రైట్. సో ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా అక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇన్పుట్ ఏంటి. సో ఇన్పుట్ ఏంటి, ఇన్పుట్ వస్తేప్పటికి num1, num2, రైట్. అవుట్పుట్ ఏం కావాలి మనకి, అవుట్పుట్ వస్తేప్పటికి సమ్, రైట్. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ప్రాసెసింగ్ ఏం చేయొచ్చు, రైట్. సో ఇన్పుట్ తీసేసుకుందాం ఫస్ట్ మనం. సో ఇన్పుట్ ఫస్ట్ తీసేసుకుందాం. సో ప్రాసెసింగ్ ఏంటి, సో ప్రాసెసింగ్ ఏంటనేది ఆలోచించండి. సో ఇన్పుట్ ఉంది 2 నెంబర్స్, ఆ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది, రైట్. సో ప్రాసెసింగ్ ఈజ్ సింపుల్, num1 + num2, రైట్. ఇప్పుడు ఇన్పుట్ తీసుకోవాలంటే నేను చెప్పాను num1లోకి ఇన్పుట్ తీసుకుందాం, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్. ఇదేం ఇన్పుట్ తీసుకుంటుంది, స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకుంటుంది. కానీ మనకి ఏంటి అడిగారు అక్కడ, ఇంటిజర్ అని చెప్పేసి మనం తీసుకుందాం, ఎందుకంటే మనకు అక్కడ క్లియర్గా ఉన్నాయి int ఆఫ్ ఇన్పుట్ అని చెప్పేసి. సో int ఆఫ్ ఇన్పుట్ తీసుకుంటాం. num2 ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ int ఆఫ్ ఇన్పుట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఇన్పుట్ తీసుకుంటుంది యూజర్ ద్వారా, అది తీసుకెళ్ళి num1లో స్టోర్ చేస్తుంది. సేమ్ సెకండ్ కేసులో ఇన్పుట్ తీసుకుంటుంది ఒక ఇంటిజర్ ఇన్పుట్, అది తీసుకెళ్ళి num2లో స్టోర్ చేస్తున్నాం, రైట్. ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి, ప్రింట్ num1 + num2. ఇది ఓకేనా. కానీ మీరు ఒకసారి చూసుకోండి నేను ఎలా ప్రింట్ చేయమన్నాను, sum:15, రైట్. సో sum:15 అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ముందు మెసేజ్ ప్రింట్ అవ్వాలి. ప్రింట్లో మెసేజ్ ప్రింట్ అవ్వాలంటే ఒక స్ట్రింగ్లో డబుల్ కోట్స్లో తీసుకుంటే అది స్ట్రింగ్ అవుతుంది. సో SUM:, కామా వచ్చింది కాబట్టి మనం స్పేస్ ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు ఇన్పుట్ మనం ఇప్పుడు రన్ చేసి చూద్దాం, మెసేజ్ కూడా ప్రింట్ చేసేది చూద్దాం. ఫస్ట్ రన్ చేయడానికి మనకు తెలుసు కదా. ఫర్ సపోజ్ మీకు ఇక్కడ టెర్మినల్ లేదనుకోండి, ఇక్కడ పైన మీకు టెర్మినల్ ఉంటుంది, ఆ టెర్మినల్ అనేది ఓపెన్ చేయండి, న్యూ టెర్మినల్. ఇక్కడ మీరు పైథాన్ అని రాయండి, రైట్. పైథాన్ అని చెప్పేసి ఈ ఫైల్ పేరు ఏంటి, సమ్ ఆఫ్ 2 numbers.py, సమ్ ఆఫ్ 2 numbers.py, ఎంటర్. ఇప్పుడు అక్కడ బ్లాంక్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ బ్లింక్ అవుతుంది. బ్లింక్ అవుతుందంటే దానికి రీజన్ ఏంటి, ఇన్పుట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. అక్కడ మనం ఏం మెసేజ్ ఇవ్వలేదు. అక్కడ మనం మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ మనం టైప్ చేయొచ్చు, మీకు తెలుసు కదా. సో ఇన్పుట్ నేను ఇస్తాను, ఏమి ఇస్తానంటే ఇక్కడ ఏమి ఇచ్చారు 5. ఇప్పుడు మళ్ళీ బ్లింక్ అవుతుంది, మళ్ళీ ఆగిపోయింది అక్కడ. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక num2కి ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో 10. సో sum:15, రైట్. అర్థమైందా. సో ఇప్పుడు మనకి STs అలాగే వచ్చింది చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ సమ్కి num1 + num2కి మధ్యలో స్పేస్ ఉండకూడదు అనేసి అనుకుంటుంటే మీరు సెపరేట్ అని చెప్పేసి వాడి, రైట్, ఇలా వాడారు అనుకోండి, ఇదేమవుతుంది, ఈ సమ్ అనేది ప్రింట్ అవుతుంది, num1 + num2 అనేది ప్రింట్ అవుతుంది, మధ్యలో కామా ఉంది కాబట్టి స్పేస్ వస్తుంది. లేదు మీరు సెపరేట్ రాసేసారు కాబట్టి ఈ స్పేస్ అనేది పోయి మీరు బ్లాంక్తో రీప్లేస్ అయిపోతుంది అనమాట.
ఇప్పుడు మీరు రన్ చేసి చూపిస్తాను చూడండి. ఫర్ సపోజ్ ఇలాగే నేను ఇంకొకటి రాస్తాను ఏంటంటే ఫార్మాటింగ్ వాడి. నేను చెప్పాను కదా ఫార్మాటింగ్ ఎలా వాడాలో, ఆ ఫార్మాటింగ్ వాడి చూపిస్తాను చూడండి. సమ్ ఈజ్ టు స్పేస్ ఉండకూడదు. ఇక్కడ మనం ఈ కర్లీ బ్రేసెస్ వాడితే దాని లోపల మనం వేరియబుల్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను, అవునా కాదా? సో ఇక్కడ వేరియబుల్స్లో నేను ఏం చేస్తానంటే num1 ప్లస్ num2 రైట్ ఇది రాశాను. ఇక్కడ నేను f అని ఇస్తాను చూడండి, ఇది ఎఫ్ స్ట్రింగ్స్ అనమాట. సో ఎఫ్ స్ట్రింగ్స్ అంటే ఫార్మాటెడ్ స్ట్రింగ్స్. సో ఫార్మాట్ ఎఫ్ అని వాడి మనం మధ్యలో ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ మనం వేరియబుల్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఆ వేరియబుల్స్ ప్లేస్లో మనకి ఇక్కడ num1 అంటే ఈ num1 ఏదైతే ఇన్పుట్ తీసుకుంటున్నామో ఈ పైలైన్ కమెంట్ చేస్తాను చూడండి. ఈ num1 అంటే ఈ num1, num2 అంటే ఈ num2. రైట్, అండర్స్టూడ్, ఆల్ క్లియర్. ఇక్కడ మనం ఏం ఆపరేటర్స్ వాడాం? ప్లస్ ఆపరేటర్ అంటే అర్థమెటిక్ ఆపరేటర్. రెండు ప్రింట్ చేసి చూపిస్తే మనకి రెండు సేమ్ ప్రింట్ అవుతాయి చూడండి. ఇక్కడ ప్రింట్ చేయడానికి అప్ యారో కొడితే ప్రీవియస్ కమాండ్ వచ్చేస్తుంది. ఎంటర్. ఫస్ట్ num1 వాల్యూ ఇవ్వాలి, నేను ఇస్తా 10, ఓకే 5. నెక్స్ట్ num2 వాల్యూ ఇవ్వాలి, num2 నేను ఇస్తా 10. ఇప్పుడు రెండు సేమ్ యాజ్ ఇట్ ఈస్ వితౌట్ స్పేస్ ప్రింట్ అవుతాయి చూడండి. చూసారా? ఆసమ్ కదా, ఈ ఎఫ్ స్ట్రింగ్ సూపర్ ఉంది కదా. సో ఎఫ్ స్ట్రింగ్స్ మీరు అలవాటు చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. సో ఇదనమాట బేసిక్గా సమ్ ఆఫ్ టూ నెంబర్స్ యొక్క ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్. సో ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లమ్కి వస్తేప్పటికి ఫైండింగ్ ద ఏరియా ఆఫ్ సర్కిల్. రైట్, ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటి? మీ దగ్గరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఇన్పుట్ ఏంటి మనకి, రైట్, దాని తర్వాత అవుట్పుట్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రైట్. అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత ఇన్పుట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఏం ఆపరేషన్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనేది మనం చూసుకోవాలి. ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా, ఎంత పెద్ద క్వశ్చన్ అయినా కూడా. రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు 5, అది మన ఇన్పుట్. ఏరియా ఆఫ్ ద సర్కిల్ యాజ్ ఇట్ ఈస్ ఇలా ప్రింట్ అవ్వాలి. 78 ఇది ఎలాగైనా ప్రింట్ అవ్వచ్చు. ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఉంటుంది, మీకు ఒకవేళ తెలియదు అంటే నో ప్రాబ్లం. పై ఆర్ స్క్వేర్, ఆర్ అంటే ఇక్కడ రేడియస్, రైట్. సో పై వాల్యూ ఎంత? 3.14. సో అదే మనం ప్రాబ్లం చేసేద్దాం ఇప్పుడు. సింపుల్ ప్రాబ్లం, ఎక్కువ టైం తీసుకొని వెంటనే సాల్వ్ చేసేస్తాం చూడండి. కొత్త ఫైల్ క్రియేట్ చేస్తా, ఏరియా ఆఫ్ సర్కిల్ డాట్ పై, రైట్. ఏరియా ఆఫ్ సర్కిల్ డాట్ పై క్రియేట్ చేశాను. ఇప్పుడు ఎలా క్రియేట్ చేస్తున్నానో నేను మీకు చెప్పాను. ఇక్కడ ఒక న్యూ ఫైల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇన్పుట్ తీసుకుంటా. ఇక్కడ నేను అవేమి కామెంట్స్ రాయట్లేదు, బేసిక్గా స్టార్ట్ చేసేస్తున్నా. రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు int ఆఫ్ ఇన్పుట్, రైట్. అదొక ఇంటిజర్ రేడియస్ అనేది. లేదు ఫ్లోట్ అయితే ఫ్లోట్ అని రాయండి, లేదు అదొక స్ట్రింగ్ అయితే ఏం రాయక్కర్లేదు, యాస్టీస్ వదిలేస్తే చాలు. ఇప్పుడు ప్రింట్ ఏం చేయాలి? 3.14 ఇంటూ ఇది మనం డైరెక్ట్గా ప్రింట్ చేసేస్తున్నాం. రేడియస్ ఇంటూ రేడియస్. స్క్వేర్ అంటే ఏంటి? ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఇంటూ ఆర్, అవునా కాదా? లేదు, మీకు దీన్ని సెపరేట్ వేస్లో ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ముందు మెసేజ్ మనం ప్రింట్ చేసేసుకుందాం. మెసేజ్ ఏంటి? ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈజ్ 2, రైట్. ఇలా చేస్తే మనకి రేడియస్ అనేది వచ్చేస్తుంది, ఏరియా అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం క్లియర్ చేసేద్దాం ఇది. సో టర్మినల్ ఓపెన్ చేసి మనం ఏం చేస్తాం? పైథాన్. సో ఏరియా ఆఫ్ ది సర్కిల్ కాబట్టి ఏఆర్ఈ అని కొట్టేసి ఫర్ సపోజ్ మీరు ట్యాబ్ కొడితే మీ ఫుల్ నేమ్ వచ్చేస్తుంది అక్కడ. ఎంటర్ కొట్టండి. ఇప్పుడు రేడియస్ ఇవ్వాలి. రేడియస్ నేను 5 ఇస్తే ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. 78 సంథింగ్, ఆగోండి 78.5. ఇప్పుడు దీన్ని రకరకాలుగా ప్రింట్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఫార్మాటింగ్ వాడదాం. ఎందుకంటే ముందు వేరియబుల్లో స్టోర్ చేద్దాం దీన్ని. ఎలా ప్రింట్ చేయడం ఎందుకు? దీన్ని ఒక దగ్గర స్టోర్ చేసుకోవచ్చు కదా. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని నా ఇష్టం ఏదైనా పేరు ఇస్తా. ఏరియా ఆఫ్ ది సర్కిల్ అని ఇవ్వచ్చు, ఏరియా అని ఇచ్చుకున్నా, లేదా ఏ అని ఇచ్చుకుంటా, ఏదైనా ఇచ్చుకోవచ్చు బ్రో. ఆ ఏ అని ఇచ్చుకుంటే ప్రతి చోట ఏ అనే వాడాలి, రైట్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్గా ఈ ఫార్ములాని ఇక్కడ రాసేస్తాను నేను. ప్రతిసారి నేను అదే సేమ్ ఫార్ములా రాసి క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా, రైట్. ఇప్పుడు ఇక్కడ నేను ప్రింట్ ఏ అని కొడతా. ఏ అంటే ఏంటి? ఏలో మనకేం స్టోర్ అయింది? ఏరియా, రైట్. సో ఇప్పుడు దీన్ని ఇంకొక వేలో కూడా చేయొచ్చు. రేడియస్ ఇంటూ రేడియస్ బదులు ఇంకొక ఆపరేటర్ చెప్పాను మీకు, ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ ఏంటంటే డబల్ స్టార్ చేస్తే మనకి ఎక్స్పోనెన్షియల్ అవుతుంది. రేడియస్
టు ద పవర్ 2 కదా. సో 2 దీన్ని ఒక బ్రాకెట్లో పెట్టేసుకోండి సో దట్ మనకి ఏం ప్రాబ్లం లేకుండా మనకి అండర్స్టాండ్ చేసుకోవడానికి పైథాన్ కంపైలర్ ఇంటర్ప్రిటర్ కూడా అండర్స్టాండ్ చేసుకోవడానికి సింపుల్గా ఉండడానికి, రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. కాకపోతే ఫార్మాటింగ్ కూడా వాడదాం. ఫార్మాటింగ్ వాడాలి అంటే ఏం లే, ఇక్కడ మీరు ఇలా కర్లీ బ్రేసెస్ ఇవ్వాలి, ఇక్కడ F1 ఇవ్వాలి, F స్ట్రింగ్ కదా ఇది, F1 ఇవ్వాలి. ఇక్కడ లోపల మీరు ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నారు, ఈజ్2 తర్వాత ఏరియా. సో ఏరియా మనం ఇందులో స్టోర్ చేసాం ఏలో, సో ఏ అనేది ఇచ్చేయండి. సో ఏ అనేది ఇచ్చేస్తే మనకి ఇక్కడ యాస్టీస్ ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి స్పేస్ రాకూడదు, స్పేస్ రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఇది కాపీ అని చూడండి యాజ్ ఇట్ ఈస్ కిందకి. ఆ కాపీ చేయడానికి నేను ఆల్ట్ బటన్, షిఫ్ట్ బటన్ అండ్ డౌన్ యారో క్లిక్ చేస్తే మనకి యాజ్ ఇట్ ఈస్ ఆ లైన్ కింద కూడా పేస్ట్ అయిపోతుంది అనమాట. మీరేం చేయక్కర్లే, రైట్. షార్ట్ కట్స్ కొన్ని మీకు అలవాటు అవ్వచ్చు, బాగుండొచ్చు, కోడింగ్ చేయడానికి ఇంకా ఇచ్చేస్తుంది, రైట్. ఇప్పుడు నేను సెపరేట్ వాడతాను. సెపరేట్ వాడి ఏం చేస్తానంటే సెపరేట్ ఈజ్ ఈక్వల్స్ టు బ్లాంక్. ఇప్పుడు ఏంటి, స్పేస్ రాదు, ఇక్కడ కూడా స్పేస్ రాదు. ఇంకేమైనా మెథడ్స్ ఉన్నాయా మనం ప్రింట్ చేసుకోవడానికి మనం నేర్చుకున్న దానిలో? ఓకే, ఇవి ప్రింట్ చేసి చూద్దాం ఫర్ నౌ. సో ఇప్పుడు ప్రింట్ చేయాలంటే పైథాన్ ఏరియా ఆఫ్ సర్కిల్ డాట్ పై. ఇప్పుడు రేడియస్ నేను ఇస్తా, రేడియస్లో మెసేజ్ కూడా ప్రింట్ చేద్దాం ఈసారి మనం. రేడియస్లో మెసేజ్ ఏంటంటే గివ్ రేడియస్, రైట్. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. గివ్ రేడియస్ మెసేజ్ అడుగుతుంది చూసారా. ఇప్పుడు నేను రేడియస్ ఇస్తా 5. ఓకే 5. ఇప్పుడు ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది, స్పేస్తో. సెకండ్ వితౌట్ స్పేస్, థర్డ్ వితౌట్ స్పేస్. చూసారా, అలా లాజికల్ అండర్స్టాండింగ్ అనేది మీకు రావాలి. అది వస్తుందంటే సూపర్ మీరు, లేదంటే ఇంకా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తున్నాను, అవి కూడా చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం వస్తేప్పటికి సాల్వింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీకు గుర్తుందా? ఫర్ సపోజ్ ఇక్కడ రాస్తాను చూడండి. ఒక ఈక్వేషన్ ఉంది, x² ప్లస్ ఇలా రాసుకుందాం, ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0, రైట్. ఒకవేళ ఫర్ సపోజ్ దీని డిటర్మినెంట్ అని చెప్పేసి ఉంటుంది, d ఈజ్ ఈక్వల్స్ టు b² మైనస్ 4 ఇంటూ ac అని చెప్పి దీని రూట్స్ కనుక్కోవాలంటే -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a, రైట్. ప్లస్ చేస్తే ఒక రూట్, మైనస్ చేస్తే ఇంకొక రూట్, రైట్. ఇది మీకు గుర్తుందా? ఈ ఫార్ములానే మనం వాడతాం అన్నమాట. ఇక్కడ ఈ ఫార్ములా ఏదైతే ఉందో రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి సింపుల్గా నేను చెప్తాను చూడండి, మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ a, b, c వాల్యూస్ మనకి ఇక్కడ ఇచ్చేసారు, అవి మనం ఇన్పుట్ తీసుకుందాం. రూట్స్ అని చెప్పి బ్రాకెట్ ఇచ్చి మనం ప్రింట్ చేయాలి, రైట్. సో అలాగే ప్రింట్ చేద్దాం. ఆ ఎలాగైతే అడుగుతున్నారో మనం ఇక్కడ కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ ఈ roots.py, ఓకే, సింపుల్గా ఇచ్చా. డైరెక్ట్గా ఇక్కడ మనం రాద్దాం. ఇన్పుట్ ఏం తీసుకోవాలి, a, b, c అనేది మనం తీసుకోవాలి. సో డైరెక్ట్గా నేను a ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ మెసేజ్ ప్రింట్ చేస్తా, గివ్ a, ఓకే. సేమ్ ఇదే కింద కాపీ అవ్వాలంటే నేను ఇందాక షార్ట్ కట్ ఏం చెప్పాను లాస్ట్ వీడియోలో, ఆల్ట్ షిఫ్ట్ డౌన్ యారో. చూసారా వచ్చింది. మళ్ళీ ఇంకొకసారి సికి కూడా ఇప్పుడు మార్చేయండి. ఏ ఏదైతే ఉందో దాని ప్లేస్లో సియా బియా బి, నెక్స్ట్ ఇక్కడ కూడా బి, నెక్స్ట్ ఇక్కడ సి, ఇక్కడ సి, రైట్. గివ్ ఏ, గివ్ బి, గివ్ సి. సో 3 ఇన్పుట్స్ మనం తీసేసుకున్నాం. సో 3 ఇన్పుట్స్ తీసేసుకొని ఏబిసిలో స్టోర్ అయిపోయాయి. ఇప్పుడు మనకి ఏం కావాలి, రూట్స్ కావాలి. సో మనం రూట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని పెట్టుకుందాం ఫర్ నౌ. రూట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని పెట్టుకుందాం ఫర్ నౌ. ఇక్కడ మనం సాల్వ్ చేసి చూపిస్తాం చూడండి మీకు. సో ఇప్పుడు రిమూవ్ చేసేద్దాం ఇదంతా. సో రిమూవ్ చేసి మనకి వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, ఏబిసి వాల్యూస్ ఉన్నాయి. సో మనకి ఫార్ములా ఏం తెలుసు, రూట్స్కి -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4 ఇంటూ a ఇంటూ c బై 2a, అవునా. సో ఇది మన ఫార్ములా. ఇది మనం పైథాన్లో రాయాలంటే అక్కడ మనకి స్క్వేర్ రూట్ అని చెప్పేసి ఏం లేదు కదా. ఈ b² మైనస్ 4ac ఏదైతే ఉందో దాన్ని నేను డీలో స్టోర్ చేసుకుంటా, ఎందుకంటే డిటర్మినెంట్ అది, రైట్. ఎక్కువ కాంప్లెక్స్గా ఉండదు, రైట్. d ఈజ్ ఈక్వల్స్ టు b² అంటే b స్టార్
బి అయినా సో స్టార్ పెట్టాను కాబట్టి 2, రైట్. ఇది బి స్క్వేర్ మైనస్ 4 స్టార్ అంటే మల్టిప్లికేషన్ ఏ స్టార్ సి, ఇజంట్ ఇట్? ఇది డి. నెక్స్ట్ నేను ఏం స్టోర్ చేస్తానంటే రూట్స్ డైరెక్ట్గా ఫస్ట్ రూట్ కనిపెడదాం, రూట్ 1. సో రూట్ 1 ఏం చేస్తానంటే నేను మైనస్ బి ప్లస్ ఇక్కడేంటి డి కదా, ఈ లోపల ఉన్నది ఏంటి డి అనా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ డి లేదా డి పవర్ 1/2 ఎలాగైనా ఒకటే కదా, స్క్వేర్ రూట్ అన్నా పవర్ 1/2 అన్నా ఒకటే కదా. ఇది మనకి రూట్ 1, ఇది హోల్ డివైడెడ్ బై 2 స్టార్ ఏ. అవునా? అర్థమవుతుందా? అర్థం అవ్వకపోతే ఒకసారి మళ్ళీ చూడండి, లేదా రాస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు డి పవర్ 1/2 చేయాలంటే నా దగ్గర ఏమున్నది, డి ఉంది, డికి పవర్ 1/2. సో నా దగ్గర ఫార్ములా ఏముంది, డికి పవర్ చేయాలంటే ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ మనం చూసాము. ఇది ఏం చేస్తుంది, ఎక్స్పోనెన్షియల్ చేస్తుంది. సో 1/2 అంటే ఏంటి 0.5, ఇజంట్ ఇట్? ఇదేం చేస్తుంది, డీకి స్క్వేర్ రూట్ కనిపెడుతుంది, అవునా కాదా? డి అంటే ఏంటి, ఇది, రైట్. సో ఇప్పుడు డి ఏదైతే ఉందో దీనికి స్క్వేర్ రూట్ కావాలి కాబట్టి, ఇది కావాలి కాబట్టి ఇలా చేస్తాను. దాన్ని నేను ఇలా రాసుకోవచ్చు, అవునా కదా? సో దీన్ని యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రాద్దాం, చూడండి. సో ఈ కామెంట్ లేదు, ఏం లేదు, డైరెక్ట్గా రూట్ 1 డి స్టోర్ చేసుకోవాలి కదా. డి ఈజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ మైనస్ 4ac. బి స్క్వేర్ అంటే బి పవర్ 2, దీన్ని బ్రాకెట్లో పెట్టుకుందాం ప్రశాంతంగా. బి స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 4 స్టార్ ఏ స్టార్ సి, రైట్. ఇదేమైంది, ఇప్పుడు డి వచ్చేసింది. ఇప్పుడు ఫస్ట్ రూట్ ఏంటి, మైనస్ బి, ఓకే, ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ డి, అవునా? స్క్వేర్ రూట్ ఆఫ్ డి అంటే డి పవర్ 1/2 పెట్టచ్చు, లేదా 0.5 పెట్టచ్చు. 0.5 పెడతాను నేను, 0.5. ఇప్పుడు దీన్ని ఒక బ్రాకెట్లో పెట్టించుకుంటా, నెక్స్ట్ ఈ మొత్తంని ఒక బ్రాకెట్లో పెట్టించుకుంటా, సో దట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట, అంతే, రైట్. ఇప్పుడు చూడండి, ఎల్లో బ్రాకెట్ అవుటర్ బ్రాకెట్, దాని మధ్యలో పింక్ బ్రాకెట్ డి స్క్వేర్కి, డి పవర్ 1/2కి, దాంతో బ్లూ బ్రాకెట్ ఏదైతే ఉందో అది 0.5 కోసం, ఓకే. సో ఇప్పుడు సిమిలర్గా నేను రూట్ 2 కూడా పెడతా. రూట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు రైట్. ఇప్పుడు వెయిట్, ఇంకొకటి మనం చేయాలి, అదేంటంటే బై 2 ఇంటూ ఏ, రైట్. ఇది కదా మొత్తం ఫార్ములా మంది. సో ఇదేదైతే ఎల్లో బ్రాకెట్ ఉందో ఆ ఎల్లో బ్రాకెట్ హోల్ ఓవర్ ఇచ్చాను నేను. మీరేం చేస్తారు, తెలివిగా కొంతమంది ఉంటారు పక్కా చేస్తారు, ఇలా ఈ బ్రాకెట్స్ పెట్టరు, మాకెందుకులే బ్రాకెట్స్ అంటారు. అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఈ మైనస్ బీకి రాదు, ఈ డివైడెడ్ బై 2a, జస్ట్ ఈ డి పవర్ 1/2కి వెళ్తుంది, అంతే. అప్పుడు తప్పు వస్తుంది, అవుట్పుట్ పక్కగా వస్తుంది, పక్కగా చాలామంది చేస్తారు తప్పులు. ఇంకా నేనేం చేయలేను, అలాంటి వాళ్ళకి బ్రాకెట్స్ పెట్టుకోండి. అందుకే మీకు అర్థం అవ్వడానికి సింపుల్గా ఉంటుంది, కంపైలర్ ఇంటర్ప్రిటర్లో కూడా ఎర్రర్స్ ఫైండ్ చేయడానికి సింపుల్గా ఉంటుంది. ఒక ప్రొసీజర్ ఫస్ట్ నుంచే మీరు ఒక మెథడ్ ఫాలో అయితే ఆ మెథడ్లోనే ఉంటారు, రైట్. ఇప్పుడు నా మెథడ్ ఫాలో అవుతారు, ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్, రైట్. ఇన్పుట్ని తీసుకొని ఏదో ఒక ప్రాసెస్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. రాదని ఎవరు చెప్పారు, వస్తుందని క్వశ్చన్లో చెప్తే ఆన్సర్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు దీన్నే యాస్టీస్ నేను కింద రాస్తాను, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ కదా, ఇది మైనస్ పెడతా. ఇది అర్థమైపోతే మీరు ఆపరేటర్స్ అనేది కొంచెం బాగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఆపరేటర్స్ అర్థం చేసుకోవాలి, మీకు తర్వాత డెసిషన్ మేకింగ్ వస్తుంది, లూప్స్ వస్తాయి, అందులో మనకి చాలా ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. అక్కడ మీరు దొరికిపోతారు, ఇక్కడ మీరు సరిగ్గా చేయకపోతే. సో టైం ఇస్తున్నాను, కరెక్ట్ చేయండి బ్రో. 4th ఇయర్కి వెళ్ళాక మంచి జాబ్ వస్తుంది, నాది గ్యారంటీ. ప్రింట్ ఏం చేస్తా, రూట్ 1, రూట్ 2 అని ప్రింట్ చేసేయచ్చు. కానీ మనకి ఎలాగ అడిగారు, మెసేజ్ ప్రింట్ అవ్వాలంట. ఆ మెసేజ్ ఏంటంటే రూట్స్ ఈస్టు డైరెక్ట్ ఫార్మాటింగ్ వాడేస్తాను. ఇక్కడ నుంచి నేను ఫార్మాటింగ్ నా ఫేవరెట్, సో ఫార్మాటింగ్ వాడతా. బ్రాకెట్ ఇచ్చా, ఇక్కడ ఫస్ట్ రూట్ 1 ప్రింట్ చేస్తా, రూట్ 1, మళ్ళీ కామా ఇచ్చా, కామా ఇచ్చి రూట్ 2 ప్రింట్ చేస్తాను నేను. సో రూట్ 2, దీన్ని ఇలాగ ఇవ్వాలంటే నేనేం చేయాలి, ఇక్కడ ఎఫ్ అని వాడాలి, రైట్. ఎఫ్ స్ట్రింగ్ కాబట్టి అప్పుడే మనకి కొంచెం మెరుస్తున్నాయి. ఇప్పుడు ఓకేనా, అంతా ఓకేనా?
సో ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్ట్గా రన్ చేద్దాం. రన్ చేయడానికి మనకు తెలుసు కదా, క్లియర్ పైథాన్. ఇప్పుడు మన ఫైల్ పేరేంటి, roots.py. ఎంటర్ చేస్తే ఫస్ట్ గివ్ ఏ అని అడుగుతుంది. సో ఏ ఇచ్చేద్దాం. ఏ వాల్యూ ఇక్కడ ఎంత, 1, b -3, c 2. ఇప్పుడు నాకేం ప్రింట్ అవుతుంది, ఎర్రర్ లేకుండా ప్రింట్ అవుతుంది లేదు చూద్దాం మనం. ఓకే, యాజ్ ఇట్ ఈస్ అలా ప్రింట్ అయిపోయింది చూడండి. ఒక హ్యాపీనెస్ వస్తుంది బ్రో యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతే, రైట్. సో ఇదనమాట మన ప్రాబ్లం, రూట్స్ కనిపెట్టడానికి. సో ఇక్కడ మనకి ఆపరేటర్స్ యూజ్ అనేది చూసుకున్నారు కదా, ఎక్స్పోనెన్షియల్ ఎంత యూజ్ చేస్తున్నామో, దాని తర్వాత ప్లస్ మైనస్ అయితే మనం యూజ్ చేస్తాం, మల్టిప్లికేషన్, ఎఫ్ స్ట్రింగ్స్ ఎంత యూజ్ అవుతుందో చూడండి. ఇది అర్థమైందో లేదా చెప్పండి, అర్థం అవ్వకపోతే నేను లైవ్ సెషన్ తీసుకుంటా. ఏదైనా మీకు అర్థం అవ్వట్లేదంటే మీరు అడగండి, లైవ్ సెషన్ తీసుకుంటాను నేను. ఊరికి మీరు డబ్బులు కట్టలేదు నాకు ఈ ప్రాబ్లంకి. ఇది మీరు అసైన్మెంట్స్ మాత్రం సాల్వ్ చేయలేదంటే నేను కనిపెట్టేస్తాను మిమ్మల్ని. కోర్స్ తీసుకున్నందుకు ఎందుకు తీసుకున్నాను రా బాబు అంటారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది బై ఛాన్స్ మీరు లక్ ఉంటే కొంతమంది అడుగుతారు కూడా, కొన్ని చిన్న చిన్న ప్యాకేజెస్కి వచ్చాయి ప్లేస్మెంట్స్, కంపెనీస్ అడుగుతారు ఈ క్వశ్చన్స్ అనేవి. ఈ క్వశ్చన్ అనేది స్వాప్ 2 నెంబర్స్ వితౌట్ యూజింగ్ ఎ టెంపరీ వేరియబుల్. బట్ ఫస్ట్ మీకు తెలియాలి కదా యూజింగ్ ఎ టెంప్ వేరియబుల్ ఏంటో అనేసి. అందుకంటే ముందు మీకు ఇంకొకటి తెలియాలి కదా, అసలు స్వాప్ అంటే ఏంటని చెప్పేసి. సో ఫర్ సపోజ్ ఇన్పుట్ a = 10 అని ఉంది ఇనిషియల్గా, b = 20 అని ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే b వాల్యూని ఏకి పెట్టేయాలి. అంటే నేను ఫర్ సపోజ్ ప్రింట్ ఏ అన్నాను అనుకోండి, నాకేం ప్రింట్ అవ్వాలి, 20 ప్రింట్ అవ్వాలి. అదే ఫర్ సపోజ్ ప్రింట్ b అన్నాను అనుకోండి, అప్పుడు నాకేం ప్రింట్ అవ్వాలి, 10 ప్రింట్ అవ్వాలి. అంటే ఏంటి, వాల్యూస్ని స్వాప్ చేసేయండి. ఏ వాల్యూ బీకి ఇచ్చేయండి, బి వాల్యూ ఏకి ఇచ్చేయండి. సో ఇక్కడ నేను అరెస్ట్ చేసి చెప్తాను మీకు క్లియర్గా. ఏ వాల్యూని ఇప్పుడు మనకి మెయిన్ లాజిక్ ఏంటంటే ఏ వాల్యూ ఉంటుంది, బి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఒక థర్డ్ వేరియబుల్ క్రియేట్ చేసుకుంటా, టెంప్ అని, టెంపరీ, TEMP = ఇందులో నేను ఏని స్టోర్ చేసుకుంటా, రైట్. ఏని స్టోర్ చేసుకుంటా. ఇప్పుడు టెంప్ వాల్యూ ఎంత అయిపోయింది, టెంప్ వాల్యూ వస్తేప్పటికి 10 అయిపోతుంది, అవునా? ఎందుకంటే ఏ వాల్యూ అందులో స్టోర్ అయిపోయింది. ఇప్పుడు నేను దీని తర్వాత స్టెప్లో ఏం చేస్తానంటే a = b అని చెప్పి పెట్టేస్తా, రైట్. అంటే ఏ ప్లేస్లో ఇక్కడ ఏదైతే ఏ ఉందో ఈ ప్లేస్లో నేను బీని రిప్లేస్ చేసేస్తున్నా. అంటే బి వెళ్ళి ఇక్కడికి వెళ్ళిపోతుంది, బి వెళ్ళిపోదు అంటే సేమ్ వాల్యూ అక్కడ కూడా స్టోర్ అవుతుంది, రైట్. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అయింది, ఏ వాల్యూ వస్తేప్పటికి మనకి 20 అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తానంటే b = కొంతమంది మహానుభావులు ఏం చేస్తారంటే b = a అని పెడతారు. బ్రో ఇక్కడ మీరు ఆల్రెడీ ఏ వాల్యూని మార్చేశారు. సో మీరు ఇక్కడ b = a పెడితే ఏం ఉపయోగం, అర్థమవుతుందని నేను చెప్పాలనుకుంటున్నది. b = a పెట్టలేరు, ఏ వాల్యూ పోయింది, ఏ వాల్యూ ఇప్పుడు 20, ఏలో 10 లేదు. మీరు దీనికి పెడదామంటే అయ్యో బ్రో ఇప్పుడు ఎలా బ్రో అంటే, అందుకే కదా మనం ఏ వాల్యూని ముందే స్టోర్ చేసేసాం దీనిలో. మనకి ఏ వాల్యూ పోతుందని తెలుసు, సో ఏ వాల్యూని టెంప్లో పెట్టేసాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే b = టెంప్ అని పెట్టేస్తా, ఎందుకంటే టెంప్లో మనకి ఏం వాల్యూ ఉంది, ఏ వాల్యూ ఉంది, రైట్. ఇప్పుడు ఏమవుతుంది, ఏబి వాల్యూస్ a = 20, b = 10, అవునా? అర్థమైందా కాన్సెప్ట్ అనేది? ఒకసారి మనం కోడ్ రాసి చేసి చూద్దాం. ఇప్పుడు స్వాప్ 2 నెంబర్స్ .py ఫైల్ పేరు, a = int of input. ఇక్కడ నేను ఇన్పుట్ ఎలా చేస్తాను, గివ్ ఏ, రైట్. ఇప్పుడు దీన్నే సేమ్ బీకి చేస్తా, రైట్. ఇప్పుడు నేను మల్టిపుల్ సెలెక్ట్ చేయాలంటే Ctrl+D అని చెప్పి క్లిక్ చేయొచ్చు, ఒకేసారి మార్చేయచ్చు. మీకు అప్పుడే ఫ్రీ షార్ట్ కట్స్ అనేవి దిమ్మ తిరుగుతుంటాయి. ఫస్ట్ మీరు పైథాన్ బాగా నేర్చుకోండి, షార్ట్ కట్స్ తర్వాత చెప్తాను. a = b = ఇన్పుట్స్ తీసేసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక టెంప్ క్రియేట్ చేసుకుంటా, దాంట్లో ఏ వాల్యూ పెట్టాం కదా ఇందాక ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను బి వాల్యూ పెడతాను. ఇప్పుడు బి వాల్యూ మన దగ్గర స్టోర్ అయ్యి ఉంది, బి వాల్యూని ఒక టెంపరీ వేరియబుల్లో పెట్టేసుకున్నాం. సో బి వాల్యూని ఇప్పుడు ఏదైనా చేసేసుకో, నాకు సంబంధం లేదు. సో బిలో నేను ఏ పెట్టేసుకుంటా, ఏలో ఇప్పుడు బి పెట్టాలి, కానీ బి వాల్యూని మార్చేసాం ఈ లైన్లో. సో కింద లైన్కి వస్తేప్పటికి బి వాల్యూ మారిపోతుంది. ఇప్పుడు టెంప్లో మనం బి వాల్యూని స్టోర్ చేసాం, సో టెంప్ని ఏకి పెట్టేస్తాం. ఇప్పుడు ప్రింట్, ఇప్పుడు నేను ఎఫ్ స్ట్రింగ్ వాడతాను చూడండి, మళ్ళీ
ఎఫ్ అని పెట్టి స్ట్రింగ్స్ పెట్టి ఎఫ్ స్ట్రింగ్ ఏం చేస్తా అంటే వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అని చెప్పి ఎఫ్ స్ట్రింగ్ ఏమిస్తానంటే ఏ అని ఇస్తాను, రైట్. అలాగే బి కూడా బిఎస్. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. మనం స్పేస్ ఇస్తాను. సో లెట్స్ రన్ దిస్ క్లియర్ పైథాన్ స్వాప్. ఏ వాల్యూ నేను ఇస్తా ఎంత 10, బి వాల్యూ ఇస్తా నేను ఎంత 20. ఇప్పుడు ఏ ఈజ్ 20 అయిపోతుంది, బి ఈజ్ 10 అయిపోతుంది. చూడండి ఇగోండి, రైట్. వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 20, వాల్యూ ఆఫ్ బి ఈజ్ 10. అండర్స్టూడ్? సో ఇదనమాట బేసిక్గా మనకి జరిగేది. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటంటే డూ వితౌట్ యూజింగ్ అ టెంపరీ వేరియబుల్. ఏదైతే మనం టెంపరీ వేరియబుల్ యూజ్ చేసి ఈజీగా చేసేస్తున్నావో బ్రో, అది వాడకూడదంట. అందుకే చెప్పాను ప్లేస్మెంట్స్లో కొంచెం అడగొచ్చు, కాకపోతే చిన్న కంపెనీస్లో. పెద్ద కంపెనీస్ అంటే మనం నెక్స్ట్ చూస్తాం డెసిషన్ మేకింగ్ ఫర్ లూప్స్, అందులో వస్తే మనకి అవి అడుగుతారు, రైట్. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటి అంటే, సో ఇదంతా అరెస్ట్ చేసేద్దామా, సో దీన్ని తీసేద్దాం. ఇప్పుడు మనం ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఉంది, బి ఈజ్ ఈక్వల్స్ టు 20 అని ఉంది. ఇప్పుడు నేనేం చేస్తా అంటున్నా అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 కదా, ఏ ప్లస్ బి. దీన్ని మనం ఎలా రాయొచ్చు, ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు బి. అవునా, మనం ఆపరేటర్లో చూసాము. ఇప్పుడు ఏమైంది, ఏలో ఎంత వచ్చింది, 30 ఉంది. ఎందుకు, 20 + 10, రైట్. అది మనం తీసుకెళ్ళి ఏలోనే స్టోర్ చేసాం. ఈ బి ఏదైతే ఉందో బిలో నేను ఏ మైనస్ బి వాల్యూని పెట్టేస్తా. ఏలో ఎంత ఉంది, 30 ఉంది. 30 మైనస్ బి ఎంత ఉంది, 20 ఉంది. అదేంటి 10 అయిపోతుంది, అవునా కాదా? సో 10 అంటే ఏంటి, ఏ వాల్యూ, అంటే ఏ వాల్యూ బీకి వెళ్ళిపోయింది, స్వాప్ అయిపోయింది, రైట్. అది చేసేస్తా. నెక్స్ట్ ఇప్పుడు ఏలో ఎంత ఉంది, ఇప్పుడు ఏలో 30 ఉంది, అవునా. కానీ ఎంత ఉండాలి, స్వాప్ అయిన తర్వాత 20 ఉండాలి కదా. బీలో ఎంత ఉంది, ఇప్పుడు 10 ఉంది, రైట్. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రాస్తాను, అది అర్థమైందో లేదో చెప్పండి. ఏ మైనస్ బి. ఏంటి బ్రో తికమగ్గా ఉంది అంటే, తికమగ్గా ఉంటుంది నాకు తెలుసు, అర్థం చేసుకోగలను. బట్ బ్రో కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రాసెసింగ్ పార్ట్ అనేది మనం చూస్తున్నాం. ప్రాసెసింగ్ పార్ట్ మీరు ఎలా అయినా చేయొచ్చు, బట్ ఇది యాక్చువల్గా నాకు తెలిసిన ప్రాసెస్, నేను ట్రై చేసిన ప్రాసెస్. సో ఇక్కడ మనం చూసుకుంటే నేనేం చెప్పాను, ఫస్ట్ బీలో ఏ వాల్యూని పెట్టేశాను అనుకోండి, బి ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, రైట్. అంటే ఇదేంటి, మనం సరిగ్గా రాద్దాం పోనీ, బి ప్లస్ ఏ, ఓకే. ఇప్పుడు ఏలో ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి వాల్యూ మారిపోయింది. ఇప్పుడు ఏ వాల్యూని బీతో మార్చేయాలి కదా, స్వాప్ అయిపోవాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి మైనస్ ఏ, ఇలా చేయొచ్చా. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ టు నేనేం చేస్తానంటే బి మైనస్ ఏ. ఇప్పుడు నేను ఏబి వాల్యూస్ ప్రింట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. సో ఇది మనం డ్రై రన్ చేసి చూద్దాం. ఫస్ట్ కేసులో ఏమవుతుంది, ఇది నేను విజువలైజర్ చేసి చూపిస్తా. పైథాన్ విజువలైజర్ ఇక్కడ మనం చూపిద్దాం బ్రేవ్లో. సో ఎస్ ఇక్కడ ఉంది మనకి. ఇక్కడ నేను పేస్ట్ చేసి విజువలైజ్ చేస్తా. సో ఫస్ట్ ఏ నేను ఇస్తా ఎంత, 10, సబ్మిట్. బి నేను ఇస్తా ఎంత, 20, సో బి, రైట్. ఇప్పుడు థర్డ్ లైన్ చూడండి, బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ, అంటే ఏ ప్లస్ బి 30 అనేది ఎందులో స్టోర్ అవుతుంది, బిలో స్టోర్ అవుతుంది, అవునా. అప్పుడు బి వాల్యూ 20 కాస్త 30 అయిపోతుంది. నెక్స్ట్ లైన్, సో ఏమైంది చూడండి, బి 30 అయిపోయింది, రైట్. ఇప్పుడు నెక్స్ట్ లైన్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి మైనస్ ఏ, బి మైనస్ ఏ అంటే 30 మైనస్ 10 అంటే ఎంత, 20. సో 20 అనేది వెళ్ళి ఏలోనే స్టోర్ అయిపోతుంది. సో నెక్స్ట్ లైన్, అవునా, ఏలో 20 వచ్చేసింది. ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ టు బి మైనస్ ఏ, 30 మైనస్ 20 అంటే ఎంత, 10, అవునా. ఇప్పుడు నేను ఫైనల్గా ప్రింట్ చేస్తే ఏ వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 20, వాల్యూ ఆఫ్ బి ఈజ్ 10. చూసారా, స్వాప్ అయిపోయాయి. దిస్ ఈజ్ ద లాజిక్ అనమాట. సో
ఒక 3-4 టైమ్స్ మీరు ఎప్పుడైనా ఒక 3 months తర్వాత మళ్ళీ ఒకసారి చేసి తర్వాత మళ్ళీ ఒకసారి చేస్తే మీకు గుర్తుండిపోతుంది. బట్ ఫర్ నౌ ఇదన్నమాట మన లాజిక్ అప్రోచ్. ఒక దగ్గర నోట్ చేసుకోండి, పర్లేదు, మీకు కొంచెం కష్టం అవుతుంది, బట్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ సమ్, అందుకే ప్లేస్మెంట్స్లో అడుగుతారు. ఇప్పుడు నెక్స్ట్ సమ్ వస్తేప్పటికి కన్వర్టింగ్ టెంపరేచర్ యూనిట్స్. ఇది పెద్ద కష్టమేం కాదు, డైరెక్ట్ ఫార్ములా అన్నమాట. డైరెక్ట్గా సెల్సియస్లో ఇచ్చాడు. ఫారెన్హీట్స్లో కావాలంటే డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది, కెల్విన్లో కావాలంటే డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటనేది నేను రాస్తాను. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఫారెన్హీట్లోకి మార్చాలంటే సెల్సియస్ అనేది ఇది కదా, సో సి అని తీసుకుంటాను నేను దీన్ని. సి సెల్సియస్లో ఉన్న టెంపరేచర్, ఫారెన్హీట్లో ఉన్నది నేను ఎఫ్ అని తీసుకుంటా. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ సి స్టార్ 9/5 రైట్ ప్లస్ 32 రైట్. అర్థమైందా? సో ఇదన్నమాట ఫారెన్హీట్లోకి మార్చాలంటే. అదే ఫర్ సపోజ్ సెల్సియస్ని కెల్విన్లోకి మార్చాలంటే కే ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్ ప్లస్ చేసేయచ్చు. 273 డైరెక్ట్గా 273 ప్లస్ సెల్సియస్ రైట్. సో ఇది అందుకే మనకి చూసుకుంటే 273.15 ఉంటుంది అనుకుంటా. సో అందుకే డైరెక్ట్గా ఇంత వచ్చింది రైట్. ఈ ఫార్ములాలో మీరు సి పెడితే, సి అనేది మీరు ఇన్పుట్ తీసుకోండి, ఆ ఇన్పుట్ తీసుకొని ఇందులో పెట్టండి. సో 30 వస్తుంది ఇక్కడ. సో 30 × 9/5 ప్లస్ 32. ఫార్ములాస్ చూసుకొని మీరు సాల్వ్ చేయండి ఒకసారి. మీకు ఆపరేటర్స్ గురించి తెలుసు, అన్నీ తెలుసు. ఈ ఫార్ములా అనేది నేను ఇలా వదిలేస్తాను మీకోసం రైట్. ఇది మల్టిప్లికేషన్ రైట్, 2 ఫార్ములాస్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం, బేసిక్ కరెన్సీ కన్వర్టర్. ఇది కూడా సేమ్, నేను ఇప్పుడు మీకు ఫార్ములా ఇచ్చేస్తాను, ఆ ఫార్ములా ప్రకారం మీరు అనేది చేయండి. ఫార్ములా కూడా ఇక్కడే ఉంది చూడండి. ఎక్స్చేంజ్ రేట్ USD టు యూరో 0.85 అంటే $1 USD ఈజ్ ఈక్వల్స్ టు 0.85 అంటే $100 ఎంత అవుతుంది? 0.58. ఏదైతే ఇది ఉందో USD యూరో అనుకోండి దాన్ని, ఇంటూ 100 USD కదా, ఏదైతే ఇక్కడ ఇచ్చాడు ఆ అమౌంట్ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసి ఎఫ్ స్ట్రింగ్ వాడి మీరు ఇలా ప్రింట్ చేయండి రైట్. అవుట్పుట్ మీకు వచ్చేస్తుంది. జస్ట్ ఫార్ములా నేను చెప్పాను, ట్రై చేయండి. ఇది కూడా మీరు చేయలేకపోతున్నారంటే అడగండి, నేను లైవ్ క్లాస్ తీసుకుంటా, స్పెషల్ క్లాస్ తీసుకుంటా, స్పెషల్ ఇంటరాక్షన్ తీసుకుంటా రైట్. ప్రతిదీ జరుగుతుంది. ఏదైనా డౌట్స్ వస్తే మెయిల్ చేయండి, మెయిల్ కూడా ఉంటుంది హెల్ప్ లైన్కి. దీంతో మనకి ప్రాబ్లమ్స్ అయిపోయి లాస్ట్ 2 ప్రాక్టీస్కి వదిలేశాను. దీని తర్వాత మనకి ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి అసైన్మెంట్స్లో ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే సూపర్ డూపర్ అయిపోతారు. ప్రాక్టీస్ ఉంటుంది, టైం ఇస్తున్నా కాబట్టి సాల్వ్ చేయండి బాగా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ మాడ్యూల్. మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ రాబోతున్నాయి. సో మీరు ప్రిపేర్డ్గా ఉండండి. టైం లేదు అది లేదు అని చెప్పేసి స్కిప్ చేయొద్దు. ఫర్ సపోజ్ మీకు టైం లేదంటే రోజుకి ఒక ½ an hour 1 hour ఇవ్వడానికి ట్రై చేయండి. అంత ఇచ్చినా కూడా ఈ కోర్సుకి చాలు, మోర్ దెన్ ఎనఫ్. సో దట్స్ ఆల్. ప్రాక్టీస్ చేయండి బాగా. ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి.